హలో అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు లేవగానే 5 అయితే అయిపోయిందండి లేచేసరికి. ఇంకా నాకైతే డ్యూటీ ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ 4:30 ఇంకా హాఫ్ అన్ అవర్ డిలే అయిపోయింది. ఇంకా లేవగానే నేనైతే జీలకర్ర వాటర్ తాగేసాను. తాగేసిన తర్వాత ఇంకా 6:00 అయితే అయ్యిందిప్పుడు. ఇంకా టీ అయితే పెట్టాను. ఇంకా టీలో అల్లం కూడా వేశాను. ఇంకా ఫైనల్‌గా టీ తాగేసిన తర్వాత ఇట్లా మధ్య మధ్యలో వర్క్ చేసుకుంటూ బయటకి ఇట్లా వంటగదిలోకొస్తూ ఇంకా పాపకైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసమయితే బాదం పిక్కలు, అలాగే 2 ఎగ్స్ అయితే బాయిల్ చేశానండి. ఇంకా తను ఆఫ్టర్‌నూన్‌కి సాంబార్ అయితే తీసుకెళ్తానన్నది. ఇంకిది సాంబార్ కాదు, పప్పు కాదు, మధ్యలో కొంచెమే పులుపేసేసి చేసేసాననమాట. ఎర్ర కందిపప్పు, నార్మల్ పెసరపప్పు వేసేసైతే నేను పప్పుచారు కాదు, పప్పు కాదు మధ్యలో లాగా చేసేసానండి. ఇందులో కారం అయితే నేనెక్కువ వేయలేదు. ఓన్లీ మిరపకాయలు మాత్రమే ఒక 4 మిరపకాయలయితే చిక్కాను. ఇంకెందుకంటే పాప గూడా తింటది కాబట్టి కారం ఎక్కువ తగ్గిస్తాననమాట. ఎక్కువ వేయను. ఇంకా ఫైనల్‌గా తనకైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసాను. ఇంక పప్పు, అన్నం పెట్టేసి నంచుకోవడానికి వడియాలు, అలాగే తనకి స్నాక్స్ కోసమయితే ఫ్రూట్స్ పెట్టానండి. వాటర్ మెలన్ అలాగే లిచీ అనమాట. ఇంకా 2 పెట్టేసరికి ఇంక అప్పటికి ఆమె రెడీ అయిపోయి షూ యేసుకొని రెడీగా ఉంది. తను స్కూల్‌కి వెళ్ళిపోయాక నేను ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేశాను. ఇంకా నేనైతే ఫ్రెష్ అయ్యి దేవుడికైతే దీపం పెట్టుకున్నాను. 2 రోజుల నుంచి గ్యాస్ ఆఫీస్‌కి, కరెంట్ ఆఫీస్‌కి వెళ్దాం అనుకుంటున్నాం. బట్ అవ్వట్లేదు. ఇంక ఈరోజైతే తొందరగా పనులయ్యాయి. వర్క్ కూడా అయిపోయిందని చెప్పి ఇంకా 1:30 అయితే అయ్యింది. ఇప్పుడు నేను, మా హస్బెండ్ అయితే ఇంకా కరెంట్ ఆఫీస్‌కైతే వెళ్తున్నాము. కర్ణాటకలో కూడా కొన్ని యూనిట్స్ వరకైతే లిమిట్ ఉంటుందన్నమాట. ఇంకా ఆ యూనిట్స్ క్రాస్ అయితే కరెంట్ బిల్లు చాలా ఎక్కువొస్తది. అదే మాకు జరిగింది. ఇంకా ఆఫీస్‌కెళ్ళి వచ్చేసరికి 2:30 అయిపోయింది. ఇంకా రాగానే క్యాప్సికమ్ కర్రీ అయితే వండాను. క్యాప్సికమ్ కర్రీ చాలా టేస్ట్ వచ్చిందండి. అసలు నేను ఎప్పుడు ఇంత మంచిగా వండలేదు. అసలు క్యాప్సికమ్ కూడా ఎప్పుడు వండను. అలాంటిది ఫస్ట్ టైమ్ వండాను ఇక్కడికొచ్చిన తర్వాత. ఈ కూర ఎలా వండాలో షార్ట్ వీడియోలో కూడా చేసి చూపించానండి. ఒకసారి షార్ట్ వీడియో అయితే ఓపెన్ చేయండి. చాలా బావుంటుంది కర్రీ మాత్రం. ఒకసారి తిన్నారంటే ఏ రెస్టారెంట్‌లోనో, ఏ భోజనాల్లోనో తిన్న ఫీల్ అయితే ఉంటది మీకు. ఇంకా కూర వండేసిన తర్వాత ఇంకా కళాయిలో ఉంచాలనిపించలేదు. వెంటనే నేను వేరే కప్పులోకైతే దాన్ని ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాననమాట. ఇంకా మొత్తం గ్రేవీ అంతా కూడా అందులోనే ఊర్చేసాను. ఇంకా ఫైనల్‌గా మేమైతే భోజనాలైతే చేసేసామండి. భోజనాలు చేసేసిన తర్వాత ఇంకా గిన్నెల స్టాండ్‌లో మార్నింగ్ తోమినటువంటి గిన్నెలన్నిటిని కూడా తీసేసి కిందనున్నటువంటి గిన్నెల స్టాండ్‌లో అయితే పడేస్తున్నాననమాట. ఎందుకంటే ఇంకా తోమిన వెంటనే ఈ స్టాండ్ పైనయితే నేను ఆరపెడతాను. వాటర్ కూడా మొత్తం కిందకంతా వచ్చేస్తది కదా! ఒక్కోసారి గిన్నెలు వెంట వెంటనే తోముతానండి. ఒక్కోసారి మాత్రం ఉంచేస్తాను. మొత్తం సింక్ అంతా నిండిపోతది. ఇంకా యూజ్ చేయడానికి గిన్నెలేమి లేవు. ప్రతి గిన్నె కూడా సింక్‌లో ఉంది అన్నప్పుడే ఇంక తోముతాననమాట. ఎందుకంటే నాకు ఎర్లీ మార్నింగ్ నుంచి ఇంక ఖాళీ ఉండదు. పరుగు పరుగే. ఇంకా వండడం, తినడం అన్నీ కూడా నాకొక పెద్ద టాస్క్ అయిపోతాయన్నమాట. ఇంకా తినాలని కూడా అనిపించదు. ఇంక వంట చేయాలి. మార్నింగ్ పాప కోసమయితే స్పీడ్‌గా బ్రేక్ పెట్టేసి మరి ఇంక తనకి వంట చేసేసి, తనకు కావాల్సినవి అన్నీ ఫుడ్ పెట్టేసి, అలాగే తనని రెడీ చేసేసి స్కూలుకి పంపించేసరికి 9 అయిపోతదండి. ఇవన్నీ కూడా నేను వర్క్ చేసుకుంటూ మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ పెట్టుకుంటూ చేసుకుంటాననమాట ఈ పనులన్నీ కూడా. ఇంకా గిన్నెలన్నీ తోమేసిన తర్వాత స్టవ్ కూడా మాక్సిమం ఇప్పుడే క్లీన్ చేసుకుంటానండి. ఇంకా ఈ స్టవ్ పింగాణిది కదా! చాలామందయితే దీన్ని వాష్ చేయకూడదని చెప్తున్నారు. ఇంకా వాష్ చేస్తే పాడైపోతది. ఎక్కువ రోజులైతే మన్నదే అంటున్నారు. కాకపోతే రోజు డైలీగా నేను వండే ప్రతిసారి ఏదో ఒకటి పాలు పొంగిపోవడమో, లేదా కూర పొంగిపోవడమో ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. ఇంకా జస్ట్ కొంచెం వాటర్ వేసేసి అట్లా క్లీన్ చేసేసినా నాకు క్లీన్ చేసినట్టు ఉండదు. కొంచెం ఎక్కువ వాటర్ పోసి మొత్తం గట్టిగా పామితే గాని అప్పుడు గాని నాకదంతా నీట్‌గా అనిపించదండి. ఇంకా వారం పూటైతే సాటర్‌డే నైట్‌కి తోముతాను. మండే నైట్‌కి, థర్స్‌డే ఈ 3 రోజులైతే కన్ఫర్మ్‌గా అయితే పొయ్యి కడగాల్సిందే. నేనైతే పొయ్యి కడగడానికి ఒక లిక్విడ్‌నయితే తీసుకున్నాను మీషోలో. అది బాగా కొన్నిటికి మాత్రమే యూజ్ అవుతుంది. ఇంకా స్టవ్ కోసమయితే నేను తీసుకున్నాను. బట్ స్టవ్‌తో తప్ప మిగతా అన్నిటికి యూజ్ అవుతుంది. ఇగోండి ఏమైందో తెలీదు. వాటర్ అయితే మొత్తం లీక్ అయిపోయి కిందకొచ్చేసింది. అదంతా క్లీన్ మధ్యాహ్నం 3 అయితే అయిపోయింది. ఇంకా అప్పటికి ఆకలేస్తుంది అంటే ఇంకా మా హస్బెండ్ తనకేదో మీటింగ్ ఉందంట. ఇంకా మీటింగ్‌లో ఉన్నారు. ఇంక నేనైతే ఇవన్నీ పెట్టుకొని వెయిట్ చేస్తున్నాను. ఇంకా వెయిట్ చేస్తూ ఎలాగో ఒక్కొక్కరమే తినాలంటే కొంచెం బోరింగ్‌గా ఉంటది కదా! ఆఫీస్‌కెళ్ళిపోయినప్పుడు ఎలాగా తప్పదు. ఇంకా ఇంట్లో ఉన్నప్పుడైనా సరే కలిసి తింటే ఆ ఇదే వేరు కదా! ఇంకా తినేసరికి మిగతా గిన్నెలు కూడా తోమేసాను. ఇంక ఈ పాపైతే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసిందండి. రాగానే బుక్స్ తీసేసి చదువుతుంది.
ఇంకా నేను కూడా తనకి మిల్క్ అయితే తాగుతానన్నది. అలాగే ఓట్స్ తింటానన్నదని. ఇంక నేనైతే పాలైతే వేడి చేస్తున్నాను. ఇంక ఈ పాలైతే మార్నింగే మేము తీసుకొచ్చేస్తాము. ఇంకా మార్నింగ్ నుంచి మరపెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టడం పాపకి చల్లపాలైతే నేనివ్వనండి. అందుకే ఇంక ఫ్రిడ్జ్‌లో మార్నింగ్ పెట్టేసి ఇంక ఈవినింగు అట్లా మరగేస్తాను. ఇంకా పాలైతే చాలా చిక్కగా ఉంటాయి. ఇంకా అందులో వాటర్ కూడా ఎక్కువే వేస్తాను నేను. ఇంక పాపకైతే ఓట్స్ కోసం పాలు రెడీ చేసేసాను. ఇంక మా కోసమయితే టీ అయితే పెట్టుకున్నామనమాట. మాకు మార్నింగు, ఈవినింగ్ టీ ఉండాల్సిందే. ఇవి డ్రై ఫ్రూట్సు, అలాగే నట్సు అన్నీ కూడా మిక్స్ అయినటువంటి ఇవన్నమాట. నేనైతే తీసుకున్నానివి. ఇంకా అందులో కొంచెం గోరువెచ్చటి పాలైతే నేను వేశాను. ఇంక వేసిన తర్వాత కొంచెం ఒక 10, 15 నిమిషాల పాటు నానబెట్టామంటే అదంతా చాలా మెత్తగా అయిపోతాయన్నమాట. మెత్తగా అయిపోతే పిల్లలకి కూడా తొందరగా అరిగిపోతాయి గదా! ఇంక తనకి ఈవినింగ్ డైలీగా రాగానే ఇదే స్నాక్స్ అయితే ఇస్తున్నాను 4 రోజుల నుంచి. తను కూడా ఒక హాఫ్ తింటుంది. హాఫ్ అయితే వదిలేస్తుంది. తిన్న 4 స్పూన్‌లయినా సరే చాలా ఇష్టంగా తింటుందనమాట. తను తినేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ తిన్న గిన్నెలన్నీ తోమేసి, ఇంక నైట్ కోసమయితే చపాతీ చేయాలని చపాతీ పిండయితే కలిపేసాను. నైట్ పూరీలు చేసుకొని తినేసామండి. ఇంక వాళ్ళిద్దరికైతే నేను చపాతీలు చేశాను. ఫైనల్‌గా గిన్నెలన్నీ తోముకొని ఎక్కడివక్కడ పెట్టేసరికి టైను 9:30 అయితే అయ్యింది. ఇంకా పాపకి కొంతసేపయితే చదివించేసి, ఇంక మేమైతే 10:30 అయ్యేసరికి పడుకున్నాం. బాయ్.